మహిళా టికెట్ల వల్ల సక్సెస్ అయిందని సీతక్క అంటుంటది. ఎప్పుడైనా సక్సెస్ చేసింది ఎవరు? కండక్టర్లు డ్రైవర్లు కలిసి మహిళా టికెట్లను సక్సెస్ చేసిండ్రు. మహిళలందరి మీద జాలి చూపించిన రేవంత్ రెడ్డి సారు మా ఆర్టీసీల మీద ఎందుకు జాలి చూపిస్తలేడు? ఇప్పుడు ఆ మేనిఫెస్టో పెట్టిందంటే ఫ్రీ బస్ పెట్టిండు. అది మాత్రం వెంటనే ఎందుకు అమలు చేసినావు అంటే దాని వలన నీకు పేరు వస్తుంది అనుకున్నావు, అంతే కదా. నీకు దాని వల్ల ఫ్రీ బస్ వలన మా ప్రభుత్వానికి పేరు వస్తుంది అనుకున్నావు, కానీ కడుపులు ఇక్కడ మాకు బాధ అవుతుందని తెలియదు. ఎక్కడి నుండి తెచ్చిపెట్టిండ్రు ఈ అవుట్ సోర్సింగ్? ఇంతకీ ఐడియా ఇచ్చినోడు ఎవడు? నాకు అర్థం కాదు. ఈ అవుట్ సోర్సింగ్ దమ్ముంటే రిక్రూట్మెంట్ పెట్టు, వస్తారు డ్రైవర్ కండక్టర్లు వచ్చి డ్యూటీలు చేసుకుంటారు. ఆ అధికారంలోకి రాకముందుకు ఏమన్నాడంటే మీ ఆర్టీసీ కార్మికులు 45 రోజులు సమ్మె 55 రోజులు సమ్మె చేసినందుకు మీరు చాలా నష్టపోయినరు, ఎంతో మంది కార్మికులు చనిపోయినరు. కాబట్టి నేను ఒకవేళ నాది అధికారంలోకి మా పార్టీ కానీ వస్తే నేను మిమ్మల్ని పూల పెట్టి చూసుకుంటా, గుండెల పెట్టి చూసుకుంటా, అరికాలకి ముండ్లడితే తీస్తా అనే మాట మాట్లాడి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ రెడ్డి సార్ ఏమంటుండు? మీకోసం ఆ ద్వారాలన్నీ తెరుచుకొనే ఉన్నాయి అంటుండు. మళ్ళీ అందులో 2 తగ్గించేస్తా 3 తగ్గించేస్తా అంటుండు ఆయన. ఏం ఆ 3 ముఖ్యమైనవి. ఇప్పుడు మేము అడిగే 3 ముఖ్యమైనవి. नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा. జీతాలు అందరికి 15-20 వేలు అంటారు. 15-16 వస్తున్నాయి. ఏం సరిపోతలేదు జీతాలు. ఎంత డీడీలు చేసినా 600 వస్తాయి. వేస్ట్ డీడీలు చేసి 600 పొద్దుగాల 3 గంటలకు ఎక్కితే రాత్రి 12 అయితే ఒక్కొక్కసారి. అడ్డ మీద కూలీ చేసేటోళ్ళ కన్నా తక్కువ ఇస్తున్నారు మాకు. మేము ఎట్లా బతకాలి? ఎవ్రీ మంత్ ఒక లీవ్ ఇస్తారు. అట్లా కాకుండా ఏదైనా అవసరం ఉండి లీవ్ తీసుకుంటే అబ్సెంట్ లేస్తారు. ఆల్రెడీ మాకు చాలా తక్కువ శాలరీ వస్తుంది. ఇంకా అబ్సెంట్ లేచి ఉన్న శాలరీ కూడా కట్ చేస్తున్నారు. అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ఎట్లయినా పర్మనెంట్ చేయాలి, ఇమీడియట్గా చేయాలి. హాయ్ హలో, వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజు కూడా కొనసాగుతోంది. సో ఇవాళ ఆర్టీసీ కార్మికులంతా మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. సో 2వ రోజు కూడా బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులందరూ కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. సో కార్మికుల డిమాండ్లు ఎంతవరకు వచ్చాయి, ఏం జరుగుతుంది అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పదండి. మీరు 2వ రోజు కూడా సమ్మె కొనసాగించడం జరుగుతుంది. సో ప్రభుత్వం మీ ముందుకొచ్చి చర్చలకు సిద్ధమని ఏమన్నా చెప్పడం జరిగిందా? ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. వాళ్ళు మేము సిద్ధము మా ద్వారాలన్నీ తెరుచుకొనే ఉన్నాయి అంటారు, కానీ మా ఒప్పందాలకు ఒప్పుకోమంటారు. ఏం లాభం? వాళ్ళ ద్వారం తెరుచుకొని ఉండి ఏం లాభం? మా ఒప్పందానికి ఒప్పుకుంటే మేము వాళ్ళు పోతారు, మాట్లాడతారు కదా. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ రెడ్డి సార్ ఏమంటాడు? మీకోసం మా ద్వారాలన్నీ తెరుచుకొనే ఉన్నాయి అంటుండు. మళ్ళీ అందులో 32 వాటిలల్లో మీకు 2 తగ్గించేస్తా 3 తగ్గించేస్తా అంటుండు ఆయన. ఏం ఆ 3 ముఖ్యమైనవి. ఇప్పుడు మేము అడిగే 3 ముఖ్యమైనవి తగ్గించేస్తా అంటుండు. ఇప్పుడు మహిళా టికెట్ల వల్ల సక్సెస్ అయిందని సీతక్క అంటుంటది. ఎప్పుడైనా సక్సెస్ చేసింది ఎవరు? కండక్టర్లు డ్రైవర్లు కలిసి మహిళా టికెట్లను సక్సెస్ చేసిండ్రు. వాళ్ళు మేము కరెక్ట్గా టికెట్లు ఇవ్వబట్టేగా, అంటే మేము టికెట్లు ఇస్తలేమా? ఇవ్వకపోతే మేము ఎక్కడ అడుగు పెడితే చెకింగ్లో మమ్మల్ని పట్టుకోరా? మాకు డిపోస్ పేర్లు రావా? మేము 50 మంది ఎక్కే దగ్గర 150 మందిని ఎక్కించుకొని టికెట్ ఇష్యూ చేస్తున్నాం. మేము ఒకప్పుడు 5,000 కలెక్షన్ తెస్తే మా సిఐలు డిఎంలు మా క్లాప్స్ కొట్టేది. ఇప్పుడు 30,000 కలెక్షన్ తెస్తున్నాం. దాంతో 30,000 రూపాయలు 25,000 రూపాయలు మేము తెస్తున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళకు టికెట్ ఇస్తున్నామంటే మేము డబ్బులు తెస్తున్నట్టే కదా. అది ఎక్కడ పోతుంది? అది కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇస్తున్నాడు కదా. ఇప్పుడు మహిళలందరి మీద జాలి చూపించిన రేవంత్ రెడ్డి సారు మా ఆర్టీసీల మీద ఎందుకు జాలి చూపిస్తలేడు? మహాలక్ష్మి స్కీమ్ అనేది ఆర్టీసీ మీ వల్లనే సక్సెస్ అయిందని చెప్పాలి. మరి పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి కదా? అదే కదా మాకు బాధాకరమైన విషయం ఏంటంటే, నువ్వు మహాలక్ష్మి స్కీమ్ అనేది ఎవరి ద్వారా పెట్టినావు? మేము ఉన్నామని మాకు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు ఆర్టీసీ ఉంది అనే కదా నువ్వు అంత ధైర్యంగా మహాలక్ష్మి స్కీమ్ పెట్టుకున్నావు. అది ఎవరి వల్ల సక్సెస్ అయింది? మాతోనే కదా సక్సెస్ అయింది. మా కండక్టర్ డ్రైవర్ల వల్లనే మీ మహాలక్ష్మి స్కీమ్ అనేది సక్సెస్ అయింది. జనాలు ఇప్పుడు రోడ్ ఎక్కి ధైర్యంగా బస్సు ఎక్కుతారు దిగుతారు ఏ రాత్రి అయినా అని అంటే దానికి మేము నిదర్శనం. ముందు మాకు క్లాప్స్ కొట్టాలి, తర్వాత నీకు కొట్టాలి. నువ్వు ఇచ్చినావు, సాలించుకున్నావు, దాన్ని మేము కొనసాగిస్తున్నాం. మేము లేకపోతే ఇప్పుడు మాకు తెలియదు, బస్సులు బంద్ అని మాకు తెలియదు. అంటే ప్రతి ఒక్క ప్యాసింజర్ జెంట్స్ అయినా లేడీస్ అయినా ఒక బస్సు మీద ఆధారపడి వస్తుంది. ఆ బస్సు కదలాలంటే ఎవరు ఉండాలి? ఒక డ్రైవర్ కండక్టర్ ఉండాలి.
మమ్మల్ని ఎందుకు ఉసురు పెట్టుకుంటున్నావు? నీకు తెలుసు మేము కష్టపడతాము, నీకు తెలుసు మేము సమ్మెలు చేస్తాము, మేము వినమని. నువ్వు మాతో పాటు పాల్గొన్నావు, లేదా నువ్వు పాల్గొన్నోడు అయి ఉంటే నిన్ను ఇంత అడగకపోదు మేము. నీకు అన్నీ తెలిసి ఉండి కూడా మమ్మల్ని టార్చర్ పెట్టకుండా మాకు ఇచ్చేయండి దయచేసి. గవర్నమెంట్ అనేది కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉందని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. సో ఆర్టీసీ వాళ్ళకు కూడా అందుకే ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు కదా, దీనికి ఏం చెప్తారు? అప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఎందుకండి? నువ్వు 4 కోట్లు 40 కోట్లు 50 కోట్లు 40-50 కోట్లు పెట్టుకుంటా, నువ్వు స్కీములు పెట్టుకుంటా, నువ్వు వాళ్ళందరికీ ఫ్రీ ఇస్తావు, నువ్వు వాళ్ళకి రైతు బంధు ఇస్తావు, ఫ్రీ బస్ ఫ్రీ ఇస్తావు, నీకు మహిళలకు అవేంటియో ఇవేంటియో అన్నీ కల్పిస్తావు. మేమేం పాపం చేసినాం? మాకు రేషన్ కార్డు గతి లేదు, మా పిల్లలకు స్కాలర్షిప్ రాదు, మేమందరం రిచ్లమా? మేము పేదవాళ్ళం కూడా ఉన్నాం. ఆర్టీసీలా వచ్చిన జీతంతో పిల్లల ఫీజులు కట్టుకొని తిండి తినడానికి గతి లేని వాళ్ళం ఉన్నాం. కిరాయిలు కట్టుకుంటా ఇండ్లలో డ్యూటీ వచ్చిందని అంటే ఇల్లు మొత్తం ఇడవాటు అంతా ఊర్లలో వదిలేసి వచ్చి సిటీలో కిరాయి కట్టుకుంటా ఉంటున్నాం బస్సులో సిటీలో. మాకెందుకు ఆదరది? మాకెందుకు రేషన్ కార్డు లేదు? మా పిల్లలకి ఎందుకు స్కాలర్షిప్ రాదు? మా పిల్లలకి ఎందుకు కళ్యాణ లక్ష్మి రాదు? మేము అన్నిట్లలో లాసేనా? మా ఆడవాళ్ళకు చాలా ఇబ్బందులు ఉంటాయి, ఇంట్లో పని చేసుకోవాలి, ఇటు ఈ డ్యూటీ చేయాలి. సో మీ డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటుంది, మీకు ఇబ్బందులు ఎలా ఉంటాయి అసలు? మార్నింగ్ నాది 4:30 రిపోర్టింగ్ డ్యూటీ. నేను ఇంట్లో ఎప్పుడు లేవాలి? నేను 2:30కు లేవాలి. నా ఆడతనం చూడండి, నా బతుకు చూడండి. మీరు డ్యూటీ ఇస్తేనే కదా నేను వచ్చి చేస్తున్నా, నేను వచ్చి గుంజుకొని చేస్తలేను కదా. నేను 2:30కి ఇంట్లో లేచి మా ఆయనకుండి నా పిల్లలకుండి నేను ఇంట్లో పని చేసుకొని దేవుని దీపం పెట్టుకొని డిపోకు 4:30కి వస్తే ఒక్క నిమిషం లేట్ అయినా నాకు ఇక్కడ టార్చరే. అగో టైం అయిపోయింది, నువ్వు వెళ్ళి. ఎన్ని సమస్యలు మేము ఎదుర్కొంటే డ్యూటీ చేస్తున్నాము. నీకు ఇచ్చేదందుకు ఇప్పుడు ఇంత కష్టమవుతుందా? పిఆర్సీ అది ఏమైనా సపరేట్ అడుగుతున్నామా? మాకేమైనా ఆస్తులు రాసి ఇవ్వమంటున్నామా? మా పిఆర్సీలే కదా మాకు, మీరు రాకముందున్న గవర్నమెంట్ కూడా ఇచ్చింది. మీరు వచ్చి ఎందుకు ఇస్తలేరు? మీరు ఇవ్వండి, తప్పదు, అది ఇచ్చేదాకా తప్పదు. మీరు ఆ గవర్నమెంట్ చూసారు, ఈ గవర్నమెంట్ చూసారు. సో మీకు ఏమనిపిస్తుంది అంటే అందులో ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది. అసలు ఈ కష్టాలు వచ్చినాయంటే దాంతోనే వచ్చినాయి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి గవర్నమెంట్ లాగా మాకు ఇప్పుడు కావాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మీ డిమాండ్స్, మెయిన్ డిమాండ్ ఏంటి అసలు? మెయిన్ డిమాండ్స్ ఒక 3 అండి. విలీనము, పిఆర్సీ, మాకు యూనియన్ లీడర్స్ 3 కావాలి. మేము అడిగేది 3 ఇచ్చేయండి, మిగతా దేవుడు ఎరుగు. ఆర్టీసీ బండ్లు చేయాలి, ప్రైవేట్ బండ్లు కూడా. ఓకే, ఒక ఆరోపణ ఏంటంటే ఈ సమ్మె అంతా ఎవరో ఉసిగొల్పుతోనే జరుగుతుంది అని అంటున్నారు, దీనికి ఏం చెప్తారు? ఎవరో ఉసిగొరిపితే మేము వచ్చి ధర్నాలు చేసేందుకు మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, పిల్లలు, భర్తలు, పిల్లలందరూ ఉన్నారు. మేము ఇంకా చిన్నపిల్లలం కాదు, ఎవరో చెప్తే వినేందుకు. మాకు సరిపోతలేదు జీతం, మాకు పిఆర్సీ ఇవ్వండి అంతే. ఇంకొకటి, అవుట్ సోర్సింగ్ ఎందుకండి? ఎక్కడి నుండి తెచ్చిపెట్టిండ్రు ఈ అవుట్ సోర్సింగ్? ఇంతకీ ఐడియా ఇచ్చినోడు ఎవడు? నాకు అర్థం కాదు. ఈ అవుట్ సోర్సింగ్ దమ్ముంటే రిక్రూట్మెంట్ పెట్టు, వస్తారు డ్రైవర్ కండక్టర్లు వచ్చి డ్యూటీలు చేసుకుంటారు. యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాళ్ళకు అనుభవం లేని డ్రైవింగ్. సమ్మెలా మేము వచ్చిన ఒక్క రోజులనే కరీంనగర్ బండి యాక్సిడెంట్ అయ్యి ఎక్కడ తలలు వలిగిపోయినాయి. ఇంకా కను తెరుస్తలేరు మీరు. ఇంకా ఎన్ని నష్టాలు చూడాలనుకుంటున్నారు? అధికారంలోకి రాకముందు మిమ్మల్ని ఆర్టీసీ వాళ్ళని ధర్నాలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు, ఏదైనా చేశారు. మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు? అదే కదా అర్థమైతలేదు. ఇప్పుడు ఆయన మైండ్ని ఎవరో తప్పుడుతో దొక్కిస్తున్నారు. ముందు ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చేయడు. ఆయన ఇచ్చిండంటే, హామీ ఇచ్చిండంటే ఇచ్చేస్తాడు. ఎందుకంటే దునియాకి ఎంతో మందికి హామీ ఇచ్చినవి అన్నీ ఇస్తున్నాడు. మాకు మీరు హామీ ఇచ్చినాయే ఇవన్నీ. నేను ప్రభుత్వంలోకి వస్తే ఇవన్నీ చేస్తా అని మీరు చెప్పిండ్రు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం, మాకు ఇచ్చేయండి సార్. ఫైనల్గా మీ సమ్మె ఇంకా ఎలా ముందుకెళ్తుంది? అంటే ఇంకా పట్టించుకోకపోతే మీ సమ్మె ఇంకా ఏ విధంగా ముందుకెళ్తుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క పుర్రె ఉంటుంది మేడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క పుర్రె గుణం ఉంటుంది. చెప్పలేము, మళ్ళీ ముందటి రోజులు రావచ్చు. ఆ రోజులు వస్తే ఈయనకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది చెప్పండి. వద్దొద్దు, అసలు ఆ రోజులు రాకుండానే మాకు మేము అడిగినాయి ఇచ్చేయండి. మ్యామ్ చెప్పండి, ఇప్పుడు మీరు ధర్నాలు సమ్మెలు చేస్తున్నారు కదా, గవర్నమెంట్ ఏమైనా ట్రై చేసిందా మీతో చర్చలు జరపనీకి? ఎందుకంటే మీరు ముందే పాస్ చేసినా కూడా ఏది పట్టించుకోలేదు కదా గవర్నమెంట్ అనేది. మేము ఆల్రెడీ 45 days టైం ఇచ్చామండి స్ట్రైక్ నోటీస్లకు, స్ట్రైక్ చేయకముందుకు. ఇచ్చిన తర్వాత వాళ్ళు అసలు ఏ మాట స్పందించలేదు. మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ మళ్ళీ వీళ్ళని పిలిపించారు. నైట్ 10:30కి మా వాళ్ళు చేసి నాయకులంతా వెళ్ళినా కూడా దానికి ఏమీ స్పందన లేదు, అసలు టాపిక్ లేదంట. మళ్ళీ మాకు 4 వారాలు టైం కావాలంటే అదేంటండి? ఆల్రెడీ 2.5 years అయింది. ఇది ఈ రోజు పెట్టినది కాదు మేడం, మేము అడిగేది ఈ రోజుది గురించి కాదు. ఆల్రెడీ 2.5 years అయిపోయింది. ఎప్పుడైతే
మాకు ఆయన అన్న అసలు సీఎం రాష్ట్రానికి కానీ మేము మాత్రం ఆయన రేవంత్ అన్ననే పిలుస్తాం. మా అన్న ఏం చెప్పిండు, మేము మిమ్మల్ని ఆర్టీసీ కార్మికుల వల్లనే మాకు మొత్తము న్యాయం జరిగింది అని ఇప్పటికీ మాట్లాడతాడు ప్రభుత్వం. నేను అధికారంలోకి రాకముందుకు ఏమన్నాడంటే మీ ఆర్టీసీ కార్మికులు 45 రోజులు సమ్మె 55 రోజులు సమ్మె చేసినందుకు మీరు చాలా నష్టపోయినరు, ఎంతో మంది కార్మికులు చనిపోయినరు. కాబట్టి నేను ఒకవేళ నాది అధికారంలోకి మా పార్టీ కానీ వస్తే నేను మిమ్మల్ని పూల పెట్టి చూసుకుంటా, గుండెల పెట్టి చూసుకుంటా, అరికాలకి ముండ్లడితే తీస్తా అనే మాట మాట్లాడి. సరే ఓకే అయిపోయింది. అలా అయినా కూడా మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, ఫస్ట్ది ఆర్టీసీని విలీనం చేయడం, పిఆర్సీ ఇవ్వడం, యూనియన్లు పెట్టడం, ఇవన్నీ చెప్పిండు. ఇంకెన్నో డిమాండ్స్ ఉన్నాయి. కాకపోతే మేము ఏం అడిగినాం, 3 డిమాండ్లు అడిగితే కాదు, ఆ 3 పక్క పెట్టి మిగతా అంటాడు. మిగతా అవసరం లేదండి. కడుపు నిండాలంటే ఈ 3 కావాలి మాకు, అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఆ మేనిఫెస్టో పెట్టిందంటే ఫ్రీ బస్ పెట్టిండు, అది మాత్రం వెంటనే ఎందుకు అమలు చేసినావు? అది ఫస్ట్ అమలు చేసేసినావు అంటే దాని వలన నీకు పేరు వస్తుంది అనుకున్నావు, అంతే కదా. నీకు దానివల్ల ఫ్రీ బస్ వలన మా ప్రభుత్వానికి పేరు వస్తుంది అనుకున్నావు, కానీ కడుపులు ఇక్కడ మాకు బాధ అవుతుందని తెలియదు. పట్టించుకోలేదు. సో అందుకే మేము అలా అయినా కూడా 2.5 years టైం ఇచ్చాం. మొన్న 45 days బిఫోర్ కూడా పోయి ఇలా అని సమ్మెలకు వెళ్తాం సార్ అంటే సరే అని పెట్టినాం, చేసినాం. దానికి ఏ స్పందన లేదు. 2 days బిఫోర్ వీళ్ళని జేఏసీ నాయకులు పిలిపించిండు. దానికి ఎలాంటి ఏదో పట్టి పర్వాలేనట్టు అందరు ఎంతో ఆతృతగా ఎదురు చూసినామండి మేము. అబ్బాయి ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. అప్పుడు రాత్రి 11 గంటల దాకా మా వాళ్ళని పట్టించుకోలేరట. వాళ్ళు సైలెంట్గా వచ్చేసిన తర్వాతనే సమ్మెలోకి దిగినాం. కానీ అప్పటిదాకా మేము ఎలాంటి సమ్మె చేస్తామని పబ్లిక్ కూడా చెప్పలేం. పబ్లిక్ మమ్మల్ని అడిగారు కూడా, అడిగితే మేము ఏం చెప్పినామంటే లేదు సమ్మెకు దిగం, మేము మాకు సానుకూలంగా స్పందిస్తారనే గవర్నమెంట్ స్పందిస్తారని చెప్పాం. కానీ లేదు. సో ఇప్పుడు మేము ఏం అడుగుతున్నాం అంటే మరి రేవంత్ అన్నని ఒకటే అడుగుతున్నాం, మేము వేరే డిమాండ్స్ కూడా అడగడం లేదు సార్. మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిరో దాని గురించి ఫైట్ చేస్తున్నాం. ఫైట్ కూడా కాదు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇక పెద్ద మనసు చేసుకొని మాకు విలీనం అనే ప్రక్రియ తొందరగా చేసేస్తే ఈ రోజుకి అయిపోవాలని ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే పబ్లిక్ కూడా చాలా సఫర్ అవుతుంది. దీనివల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. ఎలా అంటే ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చిండు సార్, ఏం చేసిండని మిమ్మల్ని తిడతారు, మమ్మల్ని ఏమన్నారు. అర్థమైందా? అందుకే సార్కి ఒకటే విన్నపించుకుంటున్నాం. ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రైవేట్ డ్రైవర్స్ ని పెట్టి నడిపిస్తున్నారు. దానివల్ల ఎంత లాస్ మన గవర్నమెంట్కి అర్థం అవ్వట్లేదు. అదే మా వాళ్ళకి ఒక్క ఫ్రీ టికెట్ దొరికితే కేసు రాసిరు మేడం. మరి ఇప్పుడు ఎంత లాస్ ఇది, ఎంత ఓన్లీ డ్రైవర్ కమ్ కండక్టర్గా పోతున్నారు వాళ్ళు. ఏమి ఎంతమందిని చూస్తున్నాం, అందరు చెప్తున్నారు, పబ్లికే చెప్తున్నారు, డబ్బులు తీసేసుకుంటారు, డ్రైవర్ బస్ పోతూనే ఉందని. మరి ఇది కరెక్టా మేడం? ఇది ఎంతవరకు కరెక్ట్? అది పెద్ద వాళ్ళకే వాళ్ళు ఉండి అన్ని చూస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. మేము చిన్నవాళ్ళం, మేము చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఒకటే కోరుతున్నాం, మరి రేవంత్ అన్న ఒక్కటే ఈరోజు సాయంత్రం వరకు అయిపోతుందని ఆశిస్తున్నాము. ఇంతమంది కార్మికులని మీరు మాట ఇచ్చి తప్పితే మాత్రం మీరు కూడా కేసీఆర్ ప్రభుత్వం లెక్కనే మాట తప్పినట్టు అవుతుంది. మీరు ఆ ప్రభుత్వాన్ని చూసారు, ఈ ప్రభుత్వాన్ని చూసారు. మేము ఈ ప్రభుత్వం బెటరే మేడం, మేము చెప్తున్నాం కదా. మాకు ఆర్టీసీలోకి ప్రభుత్వం వచ్చినాక పర్వాలేదు, కొంచెం బాండ్ ఇచ్చిండు. నేను చెప్తున్నా కదా, బాండ్ రిలీజ్ చేసిండు, డిఏలు ఇచ్చిండు, ఇంతో అంత చేస్తానే చేయలేరు అని అంటలే. అందుకే దాంతోపాటు ఈ ప్రక్రియ ఇది చేసిండంటే ఆయనని మేము నెక్స్ట్ సార్ కూడా మేము గెలిపించే అవకాశం మా కార్మికులదే. ఆర్టీసీ ఒక్కటి ముందుకు వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఆయననే వస్తాడు, మా అన్ననే వస్తాడు. కాబట్టి ఇది ఒక్కటి తప్పించుకుంటే కేసీఆర్ ప్రభుత్వం కంటే ఘోరంగా అయిపోతుంది. వేరెవరైనా నాయకులు వచ్చారా మిమ్మల్ని, అంటే మీ డిమాండ్స్ తెలుసుకోనికి, ఏం జరుగుతుందని తెలుసుకోనికి ఎవరైనా నాయకులు వచ్చారా మీ దగ్గరికి? ఏమో మేడం, మరి అట్లా ఏమీ లేదు, ఎవరు రాలేరు. మాకైనా వేరే వాళ్ళతో అవసరం లేదు మేడం. మా కడుపు బాధ, మాకు తిప్పలు ఉన్నాయి, మేము ఫైట్ చేసుకుంటాం. మాకు ఎవరో చెప్తే చేయాల్సింది కాదు ఇది. మా బాధలు మేము మాట్లాడుకుంటున్నాం అంతే. మాకు అయ్యో ఇట్లా మాట్లాడండి అట్లా మాట్లాడి ఎవరు చెప్పని అవసరం లేదు. మా కడుపు తీపి, మా కడుపు, మా పిల్లలు, మా భర్త, వాళ్ళ భార్యలు, అది అంతేగాని ఏ నాయకులు వచ్చి మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మా గురించి మేము ఫైట్ చేస్తాం, మా కార్మికులం మేము ఫైట్ చేస్తున్నాము. ఆయన ఒకటే అడుగుతున్నాము, విలీన ప్రక్రియ ఈరోజు సాయంత్రం వరకు అయిపోతుందనే మేము ఆశిస్తున్నాం, అంతే. మా డిమాండ్స్ ఏమి కొత్తవి కాదు మేడం, మేము అడగాల్సినవే అడుగుతున్నాము. అవి కూడా మీకు తెలిసిన విషయాలే మేము అడుగుతున్నాం సార్. ఇవేమో గొంతమ్మ కోరికలు కావు, మావి కొత్తగా అడిగే డిమాండ్స్ కూడా ఏం కావు సార్. మీరు మహాలక్ష్మి టికెట్ మీద కూడా మేమేమో మిమ్మల్ని అధికారించి అడిగే హక్కు కూడా మాకు లేదు. మేము మహాలక్ష్మి స్కీమ్ పెట్టినా, మీరు ఏ స్కీమ్ పెట్టినా మేము డ్యూటీలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ మా డిమాండ్లకు మీరు ఒప్పుకున్నట్టయితే మీరు ఏ స్కీములు పెట్టినా దానికి మేము సక్సెస్ఫుల్ చేస్తామని మేము చెప్తున్నాము. మీరు మాకు ₹1 ఆదాయాన్ని మాకు ఇస్తేనే మేము కష్టపడడానికి చేస్తాం, ఎంత కష్టమైనా చేస్తాం. కష్టానికి ఫలితం లేనప్పుడు ఎట్లనైనా ఇబ్బందే అవుతుంది కదా. ఎంత కష్టపడితే కష్టే ఫలే అన్నారు, ఎంత కష్టపడితే అంత జీతం వస్తేనే
మేము చేసుకోగలుగుతాం. మీరు ఎంత మహాలక్ష్మి స్కీమ్ పెట్టినా లేకపోతే జెంట్స్కి ఫ్రీ టికెట్ పెట్టినా ఎట్లా చేసినా కానీ మేము డ్యూటీలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ మాకు కొత్త బస్సులు కావాలి. ప్రభుత్వంలో ప్రైవేట్ బస్సులన్నీ ఆర్టీసీలోకి కలపాలి, మమ్మల్ని విలీనం చేయాలి. మాకు పీఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. సమ్మె జరిగి ఇప్పుడు 2వ రోజు అవుతున్నా కానీ ఇంతవరకు చర్చలకు మళ్ళీ పిలవడం లేదు. కానీ మీ ఏ ఉద్దేశంతో మీరు పిలవట్లేదో మాకైతే తెలియదు సార్. కానీ మా ఇబ్బందులు కూడా మీరు తెలుసుకొని మీరు సమ్మెకు మా జేఏసీ నాయకుల్ని ఈ సాయంత్రం అయినా మీరు పిలిపించి అడుగుతారని, రేపు నుంచి మేము డ్యూటీలకు పాల్గొంటామని కూడా మేము అనుకుంటున్నాం. మ్యామ్ మీరు చెప్పండి, మహాలక్ష్మి స్కీమ్ ముందు ఆ తర్వాత అంటే మీ ఇబ్బందులు ఎలా ఉండేవి? మహాలక్ష్మి స్కీమ్ అది రాకముందు మేము అంటే అందరూ అప్పుడు పాసులు, లేడీస్ దగ్గర పాసులు ఉండేవి, జెంట్స్ టికెట్లు తీసుకుందరు, వాళ్ళ దగ్గర కూడా పాసులు ఉండేవి. అప్పుడంతా మేము డ్యూటీ మామూలుగా యథావిధిగా చేసుకునేది. కానీ ఇప్పుడు లేడీస్ స్కీమ్ వచ్చిన తర్వాత జీరో టికెట్లు, ముందు లేడీస్కి జీరో టికెట్లు ఇచ్చి వెనక్కి పోయిన తర్వాత కూడా ఒక్కోసారి చేతికి అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా మిస్సింగ్లో లేడీస్ టికెట్లు జెంట్స్కి ఇచ్చి చెక్ అయినప్పుడు అంటే వాంటెడ్లీ కాదు, అది ఇవ్వాలని కాకుండా అది మిస్సింగ్లో వచ్చి కూడా చాలామంది కండక్టర్లు సస్పెండ్ అయ్యి రిమూవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి వాళ్ళకి. అట్లా చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు మేడం. వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయి అసలు ఈ టైంలో. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలామంది ఫేస్ చేసారు. అది తేడా. మాకు ఉద్యోగ భద్రత ఉంటే ఈ మెమోలు కానీ, షార్ట్ షీట్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, సస్పెండ్ చేయాలని కానీ ఇలాంటివి ఏం ఉండవు మేడం. ఈ విలీనం చేస్తే మాకు ఒక భద్రత ఉంటుంది కాబట్టి మాకు ఇంత భయం కూడా ఉండదు. మా డ్యూటీలు మేము చేసుకుంటాము, మా సమస్యలు మేము తీర్చుకుంటాము. ఒక్కటే సార్, మీరు విలీనం చేస్తే మీ కాళ్ళకు శాస్త్రంగా నమస్కారం చేసి పెడతాం సార్, అంతే. మీరు చెప్పండి, మహాలక్ష్మి స్కీమ్ అనేది మీ వల్లనే, ఆర్టీసీ వల్లనే సక్సెస్ అయింది. సో ఈ రోజున ఆర్టీసీ వాళ్ళని పట్టించుకోకపోవడం ఎలా చూడాలి? ఎందుకు పట్టించుకుంటున్నారో అర్థం కావట్లేదు మేడం. సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు మేము తెలంగాణ సమ్మె చేసినప్పుడు కూడా 55 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు అప్పుడు మాతో తిరిగిండు. గవర్నమెంట్లోకి తను కాంగ్రెస్ పార్టీ వస్తే చేస్తా అన్నాడు, మాట నిలబెట్టుకోవడం లేకపోవడం వల్లనే మేము సమ్మెలోకి తిరగాల్సి వచ్చింది. రోడ్డు మీద పడేసిండు మమ్మల్ని ఆర్టీసీ వాళ్ళను. తను ఇస్తాడని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు కేబినెట్ చర్చలు ఉన్నాయి, చర్చలకు పిలిచి ఆయన ఇస్తాడని ఆశిస్తున్నాము. చెప్పండి మ్యామ్, మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఎందుకు ఈ డిపోలో సమ్మెలో పాల్గొనడం జరిగింది? మా ఫాదర్ చనిపోయిండు. ఫాదర్ చనిపోయినాక 3-4 ఇయర్స్కి డ్యూటీ ఇచ్చారు. అది కూడా రెగ్యులర్కి ఇలా కాంటాక్ట్ బస్సులు ఇచ్చారు. 3 ఇయర్స్కి రెగ్యులర్ చేస్తా అని చెప్పి రెగ్యులర్ చేయలేదు. 2 ఇయర్స్ అన్నాడు, 2 ఇయర్స్ గిట్ట రెగ్యులర్ చేస్తలేడు. రేపటి రోజులో రెగ్యులర్ చేస్తాడో ఏడో గిట్ట తెలియదు మాకు. మా జీతాలు తక్కువ ఉన్నాయి, అందరికీ తక్కువ. డుమ్మాలు యాబ్సెంట్ అయితే అవి కట్టింగ్స్ అవుతాయి, ఏం జీతాలు ఏం రావు మాకు. మాకు రెగ్యులర్ చేయమంటే రెగ్యులర్ చేస్తారు. అప్పట్లో చేసిరు అంటే, కానీ ఇప్పుడు మాకు చేయలేదు రెగ్యులర్. మాకు రెగ్యులర్ చేయాలని అనుకుంటున్నాం మేము అందరం. మీ ఫాదర్ డ్యూటీ? మా ఫాదర్ జాబ్ 4 ఇయర్స్కి మాకు డ్యూటీ వచ్చింది. అది ఇప్పుడు మళ్ళీ 3 ఇయర్స్ పెట్టిరు మాకు. 3 ఇయర్స్ గిట్ట ఇంకా రెగ్యులర్ చేయలే. మా ఇంట్లో ఇప్పుడు అందరికి ఇంట్లో ఫాదర్ వెళ్ళిపోయినాక జాబ్ అనేది మేము ఎత్తుకున్నాం. మాకు ఇంట్లో జీతాలు ఏం సరిపోతలేదు, రెగ్యులర్ చేయమంటే చేస్తలేరు. 2 ఇయర్స్ పెట్టింది కానీ ఇంకా 2 ఇయర్స్ గిట్ట రెగ్యులర్ కాలేదు. 240 డేస్ అన్నారు, ఆ 240 డేస్ గిట్ట రెగ్యులర్ కాలే మాది. ఇప్పుడు 1.5 ఇయర్ అవుతుంది, ఇప్పుడు 18 months అవుతుంది మేము జాయిన్ అయ్యి, కానీ రెగ్యులర్ విషయం అయితే ఇస్తలేదు. అంటే ఇక మమ్మల్ని రెగ్యులర్ చేస్తారో గిట్ట చేయరో గిట్ట తెలుస్తలేదు మాకు. ముందు ఇక ప్రైవేట్లో కలుస్తుంది బస్సులు అంటారు, రెగ్యులర్ అవుతుందో కాదో గిట్ట తెలియదు మాకు. ఇక మీరు చెప్పండి. ఇట్లా మా ఫాదర్ ఎక్స్పైర్ అయితే మేము అపాయింట్ అయినాం అనమాట. కానీ ముందు పాత పద్ధతిలో ఇమీడియట్గా పర్మనెంట్ చేసినారు, కానీ ఇప్పుడు చేయట్లేదు. అది ఎందుకు అసలు, అది అవుతుందా లేదా అనే గ్యారంటీ లేదు. కాకపోతే మేము వర్క్ అయితే చేస్తున్నాము, అది అవుతుందన్న ఒక హోప్ తోటే చేస్తున్నాము. కానీ అది ఎట్లయినా అవుతుందని చెప్పేసి గ్యారంటీ లేదు. ఇంతకు ముందుకు 3 ఇయర్స్ అన్నారు, ఇప్పుడు 2 ఇయర్స్కి చేసినారు. మినిమం 240 వర్కింగ్ డేస్ చేయాలంటారు. అసలు మాకు లీవ్స్ కూడా లేవు. ఎవ్రీ మంత్ ఒక లీవ్ ఇస్తారు. అట్లా కాకుండా ఏదైనా అవసరం ఉండి లీవ్ తీసుకుంటే అబ్సెంట్లు ఇస్తారు. ఆల్రెడీ మాకు చాలా తక్కువ శాలరీ వస్తుంది, ఇంకా అబ్సెంట్ లేచి ఉన్న శాలరీ కూడా కట్ చేస్తున్నారు. అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ఎట్లయినా పర్మనెంట్ చేయాలి, ఇమీడియట్గా చేయాలి. ఎందుకంటే మా ఫాదర్ జాబ్ కింద వచ్చినప్పుడు మా ఫాదర్ 25 ఇయర్స్ సర్వీస్ చేసినాడు. మా ఫాదర్ కండక్టరే, ఇప్పుడు మేము కూడా కండక్టరే చేస్తున్నాం. ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ చేసిన, నాకు బీటెక్ గ్రాడ్యుయేట్ అనమాట. నాకు లోపల నాకు దగ్గర జాబ్ ఇవ్వమంటే అట్లా ఇస్తలేదు. సరే మేము అవన్నీ యాక్సెప్ట్ చేసి కండక్టరే చేసుకుంటాము అని వచ్చినా కూడా అది కూడా ఇమీడియట్ పర్మనెంట్ అయితే చేయలేదు మమ్మల్ని. సో మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఇది గవర్నమెంట్లో విలీనం అయిన తర్వాత మమ్మల్ని ఇమీడియట్గా
పర్మనెంట్ చేయాలి. మీ డ్యూటీ టైమింగ్స్ ఏంటి? మా డ్యూటీ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం సిటీలో ట్రాఫికే కదా ఉండేది. 8 అవర్స్ షిఫ్ట్ కాస్త మాకు 10 అవర్స్ 11 అవర్స్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మొన్న ఒకరోజు మండే రోజు మణికొండ రూట్లో లిటరలీ 8:30కి ఇన్కమింగ్ ఉంటే మేము రానికి 10:30 11 అవుతుంది. ఆ టైంకి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మేము. అట్లా ఎక్స్ట్రా అవర్స్ చేస్తున్నాం కానీ మాకు ఎట్లాంటి బెనిఫిట్ అనేది లేదు. ఎప్పుడైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా ఇట్లా ఎక్స్ట్రా చేస్తున్నాం? కంప్లైంట్ ఇచ్చినా ఎవరికి ఇస్తాం, ఎట్లా ఎవరు పట్టించుకోరు కదా. చేయాలి, ఆర్టీసీ అంటే ఇట్లనే ఉంటుంది, ఇది ఒక్క డైలాగే చెప్తారు ఎప్పుడు, ఆర్టీసీ అంటే ఇంతే అని చెప్తారు. అట్లా మా ఫాదర్ చనిపోయింది కూడా 2019 అంటే నాకు జాబ్ వచ్చింది లాస్ట్ ఇయర్ 2025లో వచ్చింది జాబ్. ఇంత టైం పట్టింది, అది కూడా పర్మనెంట్గా అయితే ఇవ్వలేదు మాకు. కాంట్రాక్ట్లో వేసేసినారు, 3 ఇయర్స్ అన్నారు, 2 ఇయర్స్ అన్నారు, ఇప్పుడు 2 ఇయర్స్కి చేసినారు. మాకు ఎట్లా అంటే పర్మనెంట్ ఇమీడియట్గా ఇవ్వాలి. ఇప్పుడు బయటకే తీసుకున్న కాంట్రాక్ట్ వాళ్ళతోటి చూస్తున్నారు మమ్మల్ని. మాది BWS స్కీమ్ మాది. మా ఫాదర్ జాబ్ 2016లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయినారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మాకు రిక్రూట్మెంట్ అయ్యింది. ఆర్టీసీలో ఇచ్చినారు మాకు జాబ్. ఇచ్చిన తర్వాత అది కాంట్రాక్ట్ కింద వేసినారు, 3 ఇయర్స్ కాంట్రాక్ట్ కింద. అది రెగ్యులర్ చేస్తారా చేయరా అనేవి తెలియదు. ఏదైతే మాకు శాలరీ ఇస్తున్నారు 20,600 వస్తున్నాయి. దాంట్లో కటింగ్ పోతాయి, మా కటింగ్ పోయినవి అవి దేనికి మాకు సరిపోతలే. మాకు డీడీ చేయాలి, అది చేయాలి అని చెప్తే మేము చేస్తే 620 రూపీస్ ఇస్తారు. ఒక అడ్డ మీద కూలీ చేసేటోళ్ళ కన్నా తక్కువ ఇస్తున్నారు మాకు. మేము ఎట్లా బతకాలి? వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు అని చెప్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు. డీల్ చేయాలని ఫోర్స్ చేస్తారు మాకు. డీడీలు చేస్తాము కానీ లీవులు ఇయ్యారు. యాబ్సెంట్ కిందకి వస్తాయి. జీతాలు అందరికి 15-20 వేలు అంటారు, 15-16 వస్తున్నాయి. ఏం సరిపోతలేదు జీతాలు. ఎంత డీడీలు చేసినా 600 వస్తాయి. వేస్ట్ డీడీలు చేసి 600 పొద్దుగాల 3 గంటలకు ఎక్కితే రాత్రి 12 అయితే ఒక్కొక్కసారి. ఒక్కొక్క రూట్ ఘోరంగా ఉంటుంది. ఏమని అంటే మీరు ఆర్టీసీ అంత అని అంటారు. మాకు లేడీస్ కన్నా జరుండే అని ఒక్కొక్క దగ్గర వాష్రూమ్లు ఉండే ఇబ్బంది అవుతుంది. వాష్రూమ్లు ఉండే, ఇక్కడ పోతే అక్కడ ఉంటుంది. నేను ఎల్బినార్ చేస్తా, ఇక్కడ సికింద్రాబాద్ వెళ్తే మళ్ళీ ఎల్బినార్ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాక వాష్రూమ్ ఉండేది. ఫెసిల్ ఆఫ్లు ఉంటాయి అంటే ఫెసిల్ ఆఫ్లు ఉంటాయి. డుమ్మా కొట్టుకోమంటే మళ్ళీ అబ్సెంట్ కిందకి మన అమౌంట్ కట్ అవుతుంది. అమౌంట్ కట్టవద్దా అని చెప్పి డ్యూటీలు చేస్తాము, రెగ్యులర్గా చేస్తాము. ఒక్క లీవ్ గిట్ ఇయ్యారు, మళ్ళీ సిక్ లీవ్ ఇయ్యారు. చేతి మాటికి అమౌంట్లు అనేవి కట్ అవుతాయి. మాకు జీతాలు అనేది ఎవ్వరికి ఫుల్ రావు. 19 ఎబోలు ఇప్పటిదాకా అందరికి 15-16 వచ్చినాయి జీతాలు. అవి మాకు ఏం సరిపోతలే. ఆర్టీస్ట్లో చేస్తున్నామన్న పేరే కానీ జీతాలు అయితే ఎవ్వరి లేవు. పైనుంచి ఇంకా మేము కష్టపడుతున్నాం. డీడీలు చేసి 600 ఏదో ఖర్చులెక్క అని చెప్పి అది గిట్ట మా ర్యాపిడోలోకి పోతుంది. నైట్ 12 అయితే బస్సులు ఉండేవి, అవి మా గిట్ట చేస్తాం. అయినా మేము ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తాం. లేడీస్కి అయితే ఇంకా ఘోరంగా ఒక్కొక్కసారి 2 అవుతుంది, 3 అవుతుంది. అసలుకి ఇంటి వాళ్ళకి నీడుతుండ మళ్ళీ మార్నింగ్ ఉరికొచ్చాడు. మమ్మల్ని కూడా గుర్తించానాడా. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మహిళల కోసం ప్రత్యేకంగా ఏదైనా రావాలని, ఏదైనా డిమాండ్ చేయాలని ఏం చేస్తారు? మరి డిమాండ్ అయితే గవర్నమెంట్ అంటే మీకు నైట్ లేట్ అవుతుంది, అంత ఇబ్బంది అవుతుంది కదా, సో మీకోసం మహిళల కోసం ఏం డిమాండ్ చేస్తారు ప్రత్యేకంగా? మాకు గవర్నమెంట్ కలిపితే మాకు అనేటిది ఏదైనా ఉంటుంది. ఇప్పుడు లేడీస్కి మార్నింగ్ వేస్తా అంటే అందరికి మార్నింగ్ దొరకలేదు. చాలా మంది సీనియర్లు ఉంటారు, సీనియర్ల వయసుకి వేస్తారు. అట్లా కాకుండా సెకండ్లో మంచిగా జల్లి వచ్చే డ్యూటీలు వేయాలి. జల్లి అంటే 8:30కి ఇన్కమింగ్ ఉంటుంది కానీ అది 8:30కి జరగదు. అది ఎట్లయినా ఈ సిటీ ట్రాఫిక్, హైదరాబాద్ సిటీలో ఉంటున్నాం మనం, ఎట్లయినా ట్రాఫిక్ చాలా ఉంటుంది. 8:30కి అయిపోయే డ్యూటీ 10కి అయితే 10:30 అవుతుంది, అప్పుడప్పుడు 11 కూడా అవుతుంది. పటాన్ చెరు రూట్లోకి వెళ్తే అయితే అడుగడుగున ట్రాఫికే ఉంటుంది అక్కడ. అది ఎవ్వరు చూడరు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ డ్యూటీ చేస్తారు. అంటే మాది ఇప్పుడు మేము కొత్తగా వచ్చినప్పుడు మా పర్మనెంట్ సర్వీస్ లేదనమాట. ఇప్పుడు మేము మధ్యాహ్నం షిఫ్ట్ చేస్తాము, మళ్ళీ ఎంబడే పొద్దున ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడ మాకు క్యాష్ కట్టడానికి 10:30 11 అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:35కి కూడా రావాల్సి వస్తుంది. సో అట్లాంటివి అన్నీ ఎదుర్కొంటున్నాం మేము. అట్లీస్ట్ మేము పర్మనెంట్ ఉండి మాకు కొంచెం శాలరీ మంచిగా ఉన్నా ఇవన్నీ మేము బేర్ చేసుకుంటాం కానీ అసలు ఏ బెనిఫిట్ లేదు ఇక్కడ. అయినా కూడా తప్పక చేసుకుంటున్నాం, ఎందుకంటే మా ఫాదర్ డ్యూటీ కాబట్టి. కేసీఆర్ గవర్నమెంటే ఉండే. అప్పటి నుంచి ట్రై చేస్తే 2019 నుండి 2025లో వచ్చింది అందరికి. అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన జాబులు మధ్యలో అంటే ఇప్పుడు ఒక 6 ఇయర్స్ సర్వీస్ వెళ్ళిపోయింది మాది. అప్పుడే ఇమీడియట్ గా ఇచ్చి ఉంటే ఇప్పటికి మేము పర్మనెంట్ అయిపోతుండే, మా పే స్కేల్ పెరుగుతుండే ఉంటుండే కదా. అట్లా మేము సర్వీస్ కూడా కోల్పోయినాం. వాళ్ళ ప్లేస్ లో మమ్మల్ని గిట్ట తీసుకోవాలి. అప్పుడు మమ్మల్ని 10 ఇయర్స్ 5 ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళని గిట్ట ఉన్నారు. ఇప్పుడు మేము అటు చేసుకోక ఇటు చేసుకోక ఏడు చేయకుండా ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు మేము ఇంట్లో అన్ని ఇబ్బందులు పెట్టుకున్నాను, ఇంట్లో ఉండి ఆర్టీసీ కోసం ఆగినాం. ఈ డ్యూటీలు జీతాలైనా ఎక్కువ ఉంటాయంటే అట్లా గిట్ట లేదు. 20,000 అన్నారు, 20,600 అన్నారు. 20,600 రావు, అన్ని 15, 16, 14 వస్తాయి. ఒక్కొక్కరికైతే
15,000 డుమ్మాలు అయితే సిక్ లీవ్ ఉంటుంది. ఈ ఎండాకాలంలో అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి. మాకు అలవాటు లేని డ్యూటీ, ఫుల్ పబ్లిక్, మళ్ళా వాళ్ళు టికెట్ తీసుకోకపోయినా మా మీద వాళ్ళు టికెట్ తీసుకుంటలేరు. మాకే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా ముందుకు ఈ డిపోస్ పేర్లు ఇవన్నీ ఉండొద్దు. వాళ్ళు టికెట్ తీసుకున్నప్పుడు మేమేం చేస్తాము, అది గిట్ట మా మీదకి వేస్తాం. మీరు మంచిగా చేయరు అంటే ఎంత చేస్తాం, మొత్తం స్టాండింగ్గా ఉంటాం. 8 hours అన్నా నైట్ అవర్స్ అన్నా మేము స్టాండింగ్గా ఉంటాము. వాళ్ళు ఫోన్లు చూసుకుంటా వెనక నుంచి దిగినా మాకే ప్రాబ్లం అంటారు. ఫ్రీ బస్ వచ్చిన కంచెలు మీ ఇబ్బంది ఇంకెలా? మస్తు ఎట్లా ఏంటంటే వెనక నుంచి ఎక్కడు, వెనక నుంచి దిగుడు. అమ్మ ముందరికి వెళ్ళాలంటే ఫోన్ చేసి సార్ కంప్లైంట్ చేస్తారు. అది మేము తిట్టినాం కొట్టామా పెట్టినారు కాబట్టి మేము చేసుకుంటున్నాం. మాకు దాంతో ఇబ్బంది లేదు. మహిళా టికెట్లు అవన్నీ కరెక్ట్ గా ఇచ్చుకుంటున్నాం. కానీ మేము ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు, మాకు న్యాయం చేస్తలేరు. ఏమంటారంటే మీకు జీతాలు ఇస్తలేరా, మీ మనీ రేట్ పెరిగింది అంటే మీకు జీతాలు ఇస్తలేరా, అందుకని పెంచిరా అని అన్నారు. అది తప్పాడా? జీతాలు పెంచిరా అంటే ఆధార్ కార్డు మేము పెట్టమన్నామా అని అన్న. మేము పెట్టమన్నామా, సార్ పెట్టిండు, మేము టికెట్లు ఇస్తున్నాము. మళ్ళీ వెనక నుంచి దిగితే మీకు కొత్తగా ఓడిచ్చిండేమో డ్యూటీ అని గలీజర్ తిట్టి చాలా మంది పబ్లిక్. మీకు ఓడిచ్చిండేమో, మీరు చదువుకునేది మీకు అవసరం, ఈ డ్యూటీలో అని తిట్టారు పబ్లిక్. ఏం చేస్తారు చూడండి, అవుట్ సోర్స్ వాళ్ళు. మేము స్ట్రైక్లో ఉన్నాం. అవుట్ సోర్స్ వాళ్ళు ఏం చేస్తారు, టికెట్ ఇస్తలేరు, పైసలు జేబులు వేసుకుంటారు. అవుట్ సోర్స్ వాళ్ళు. పర్మనెంట్ వాళ్ళు ఏమో స్ట్రైక్లో ఉన్నారు, అవుట్ సోర్స్ వాళ్ళు ఏమో టికెట్ జేబులు వేసుకుంటారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో కూడా ప్రైవేట్ వ్యక్తులను పెట్టి నడిపిస్తారు. వాళ్ళు టికెట్ ఇస్తలేరు, పైసలు జేబులు వేసుకుంటారు. మేము ఉంటే అట్లా చేస్తామా? మేము ఒక భయపడి డ్యూటీ చేసుకుంటాం. మా ఫాదర్ డ్యూటీ చెకింగ్ అయితే ప్రాబ్లం అవుతుంది, మేము భయపడి చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తారు, అవుట్ సోర్స్ వాళ్ళు జేబులు వేసుకుంటారు. వాళ్ళు ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. వాళ్ళకేముంది, ఈ డ్యూటీ లేకపోతే గవర్నమెంట్ అధికారంలోకి రానప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ వాళ్ళ దగ్గరకు వచ్చి సమ్మేళనలో దీనిలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు అసలు ఆర్టీసీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడేమో రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంలో వచ్చినాక పట్టించుకుంటలేరు. మాకు ఇది ఎక్కడ న్యాయం? ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట అంటే 200-250 మెంబర్స్ ఎక్కుతారు. అయినా కూడా మేము టికెట్ కొడతాం. లేడీస్ కి అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. పోవానా ఇటు జెంట్స్ అటు లేడీస్ పోనీకి రానికి మస్తు ఇబ్బంది. ఏమనంటే లైన్ గా బస్సులు అసలు ఎన్ని బస్సులు సరిపోతలే. మేము ఒక బస్సు 5 minutes 10 minutes ఉంటాయి ప్రతి ఒక్క రూట్ లో. 40 మెంబర్స్ ఉండే కెపాసిటీలో 120-130 మెంబర్స్. టికెట్లు తీసుకోమంటే టికెట్లు గిట్ట తీసుకోరు, ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. మేము చెకింగ్ అయింది అనుకో, సార్ వాళ్ళు మమ్మల్ని అంటారు. వాళ్ళు తప్పేమన్నారు, వాళ్ళు దిగిపోతారు. మాకేమో పనిష్మెంట్ డిపోస్ పేరు చేసారు. ఎండకి ఎర్ర ఎండలో మేము 9 hours నుంచి ఉన్న డ్యూటీ 4 రోజులు కూర్చోడం. కానీ 5 రోజు జ్వరం వచ్చి సిఎస్ అని బట్టలాడితే డ్యూటీ ఇచ్చి నాకు డిఎంసీ సిఎస్. అదే నేను ఇంకా చాలా మంది నాసొంటోళ్ళు ఉంటారు, ఏజ్ వాళ్ళు ఉంటారు. ముందట కూర్చొని అక్కడ పెద్దోళ్ళు ఉంటారు. ఆడ ముందు వెనక నుంచి ఎక్కి ముందడికి పోతారు. నువ్వు రాలే, నువ్వు టికెట్ ఇవ్వాలి అంటారు. వెనక కూర్చొని నువ్వు రాలే టికెట్లు ఇవ్వాలి. మేము తిరుగుతున్నప్పుడు టికెట్లు అడగారు. వాళ్ళ దగ్గర పోయి అమ్మ టికెట్ తీసుకో అంటే తీసుకుంటారు తప్ప లేకపోతే తీసుకుంటలేరు. మేము సార్ వాళ్ళకి చెప్తే మేమేం చేయలేకపోతున్నాం. మా వాళ్ళు మళ్ళీ రివర్స్ మా మీద కంప్లైంట్. ర్యాష్గా మాట్లాడండి, డ్రైవర్ ర్యాష్గా మాట్లాడినండి. డ్రైవర్ అని ఏమంటారు అంటే వెనక పోరమ్మా, ముందట ఫోన్లు పట్టుకోకండి, వెనక పోరండి. నీదా నీ అయ్యేది కొన్నావా, నువ్వు కొన్నావా జాబ్ అని గలీజ్గా మాట్లాడతారు ర్యాష్గా. ఇప్పుడు ఆధార్ కార్డులతో వచ్చింది ఏంటంటే ప్రాబ్లము, మెయిన్లీ ఒక్క బస్లో మినిమం ఇన్ని మెంబర్స్ అని ఉంటారు. ఓన్లీ 40 మెంబర్స్కి బస్సు సీట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది కాక 30 మెంబర్స్ ఎక్స్ట్రా ఎక్కొచ్చు. అది కాక 100 మెంబర్స్కి మించి ఎక్కితే ఇప్పుడు ఒకవేళ తెలంగాణ కాక ఆధార్ కార్డు వేరే ఉంటే మా పరిస్థితి ఏంది? మేము ఇచ్చేస్తాం ఫ్లోలో. ఇప్పుడు ఎంతమందికి చూడాలంటే కాని పని మాతోటి, అది చాలా రిస్కీ. ఇప్పుడు 100 మెంబర్స్ పీపుల్స్ ఉంటే బస్లో, ఒక బస్లో ఇప్పుడు మేము ఇస్తాం బై మిస్టేక్లో, చెక్కింగ్ అవుతుంది నెక్స్ట్ స్టేజ్లో. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంది, మా పరిస్థితి ఏందన్నట్టు. ఇప్పుడు చెక్ చేస్తే ఇప్పుడు మా డ్యూటీ పోతుంది. ఇప్పుడు కేసు రాస్తాడు. మేము పర్మనెంట్ కాదు, ఇప్పుడు మేము అవుట్ సోర్స్ అన్నట్టు. ఇప్పుడు మా డాడీ డ్యూటీ ఎక్కి ఇంత బాధపడి ఇప్పుడు డిస్పోజ్ పేరు అయితే మా డాడీ ఎంత ఫీల్ అవుతాడు? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు, మెడికల్ అన్ఫిట్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ బాధ ఎట్లా? ఇప్పుడు మేము డ్యూటీలు పోవచ్చు ఒకవేళ, ఇప్పుడు మనీ తీసుకొని ఒకవేళ బై మిస్టేక్లో కూడా ఒక్కొక్కసారి 0 కూడా వెళ్తుంది, వాళ్ళ చేతికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మేము మనీ తీసుకున్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది, కానీ బై మిస్టేక్లో ఆధార్ కార్డు కూడా పోతుంది వాళ్ళ చేతిలో. అంతమంది ఉన్నప్పుడు మేమేం చేస్తాం? మేమేం చేయలేం కదా. ఒక్కొక్క మనిషి మంచిది అయితే కనుక వాళ్ళు వచ్చి చెప్తారు నువ్వు ఇట్లా 0 ఇచ్చినావు.
కాకపోతే ఇప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళు అట్లా చెప్తారు. కొందరైతే అట్లా ఉండరు కదా, కేసు రాస్తారు, చెకింగ్ వాళ్ళు కేసు రాస్తారు. ఇప్పుడు వాళ్ళతోటి బాధ, మాకు వీళ్ళతోటి బాధ. ఎందుకు ఇంత రెగ్యులర్ అయితే మాకు ఈ లొల్లు ఉండదు కదా. డిపోస్ పేరు ఆడ నించోవాలి, ఆడ కూలీ కన్నా దారుణం ఇదైతే. అసలు వాళ్ళకైనా ఒక డ్యూటీ ఉంటుంది, ఇంటికి ఒక గంట ఆగితే వెళ్ళిపోతారు. మాకు 8 గంటలు ఆడ నిలబడాలంటే ఎట్లా? ఇప్పుడు మేమంటే బాయ్స్, లేడీస్ అయితే ఎట్లా? 8 అవర్స్ నిలబడ్డది అక్క, ఎంత బాధ అసలు. టికెట్ మిస్ అయినా కూడా టికెట్ తీసుకుంటారు. టికెట్ మనం అంటాం కానీ టికెట్ తీసుకుంటారు, గమ్మున కూర్చుంటారు. మన మిస్టేక్ కాదు కదా. ఇప్పుడు ఎంతమంది అని చూస్తాం మనం. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా ట్రై చేసిందా మీతో చర్చలు జరపడానికి? ఇంత జరుగుతుంది కదా, రెండో రోజు కూడా అయింది కదా, ఏం ముందుకు రాలేదు. ఏం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేము చర్చలకు సిద్ధము అనుకుంటా చెప్తున్నారు కదా, కానీ ఏం రెస్పాన్స్ లేదు ఆయనతో. ఏం రెస్పాన్స్ ఇస్తలేము. అది ఒకటే విల్డం, వాళ్ళు ఏమైతే గవర్నమెంట్లో విల్డం చేయాలని, మాకు బెడ్ విన్నర్స్ వాళ్ళకి రెగ్యులర్ చేయాలి, మాకు యూనియన్స్ ఇవ్వాలి అని గవర్నమెంట్ లో కలపాలా, యూనియన్ ఇవ్వాలి. ఒకటే మెయిన్ డిమాండ్ అది. మాకేం వద్దు, గవర్నమెంట్ లో కలిపేసేయండి. మీరు ప్రొవైడ్ చేస్తారా చేసుకోండి, మాకు గవర్నమెంట్ లో కలిపేయాలి. అది రెగ్యులర్ అయితే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మేము ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయొచ్చు, మళ్ళీ ఇంకా 3 years వెయిట్ చేయాలంటే మేము చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ 10 years, చాలా మంది 5 years 4 years చనిపోయిన వాళ్ళకి డ్యూటీలు ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చే 3 years పెట్టిన అంటే అది అప్పుడు ఇచ్చిరంట. ఇప్పుడు ఇవ్వనీకి ఏమవుతుంది? ఇప్పుడు ఇవ్వండి, మా బదులు మేము పడతామాడా? రెగ్యులర్ చేయమని చెప్తున్నాం. మాది చాలా మంది మాలకి ఇంకా చాలా మంది బాధలు పడుతున్నారు. వాళ్ళకన్నా ఇప్పుడు ఇంట్లో వెళ్ళాలంటే కష్టం. మాకు రెగ్యులర్ చేస్తే మాకు ఇంత అంత న్యాయం అవుతుంది. ఆడ మాకు రెగ్యులర్ కావాలి. కార్మిక పరిషత్ జనరల్ సెక్రటరీ, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ జేబీఎస్లో ఆడిట్ వింగ్లో ఉన్నా ఇక్కడే. అయితే ఈ సమస్యలకు కారణము యాజమాన్యం. ఆర్టీసీ సమ్మెలోకి దింపింది యాజమాన్యం, ప్రభుత్వం. 2019లో యూనియన్లు లేవంటే 6 అంశాలుగా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పింది ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల రేవంత్ రెడ్డి గారి మాట నమ్మి మనం ఓట్లేసి గెలిపించినాం. 55 రోజుల సమ్మెలో సరూర్నగర్ స్టేడియం సాక్షిగా మనకు అండగా నిలబడి మనకు సపోర్ట్ చేసి 6 గ్యారెంటీలు పెట్టి ఇంప్లిమెంట్ చేస్తా అనుకున్నాం. మన కోసం అరెస్ట్ అయ్యిండు. తర్వాత గెలిచినాక కూడా ఇవాళ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి మాకు ప్రచారం చేసి మా ప్రభుత్వాన్ని తెచ్చిరు, మీకు కృతజ్ఞతలు అన్నాడు. కానీ ఈ ఫ్రీ బస్సు పెట్టి మీరు కూడా ఫ్రీ సర్వీస్ చేయండి, మీకు కడుపులు లేవు, మీకు ఉద్యోగ భద్రత వద్దు, మీకు లీవులు వద్దు, మీరు 16 గంటలు పనిచేయండి, 18 గంటలు పనిచేయండి, మీ సమస్యలు నేను పట్టించుకోనంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ 17 ఏళ్ల కాలం నుంచి యూనియన్లు లేవంటే ఈ యాజమాన్యము మా మహిళా సోదరి మనులకు కూడా లీవులు ఇస్తలేరు. ఒక మహిళగా పొద్దున 6 గంటలకు ఎక్కి రాత్రి 10 గంటల దాకా 16 గంటలు ఎట్లా పనిచేస్తారు? అర్ధరాత్రి దాకా డ్యూటీలు ఎట్లా ఇస్తారు? మహిళా సోదరి మనులు ఇంట్లోకి ఎట్టిపోతారు? ఇవాళ ఈ సోదరులంతా రిటైర్మెంట్ దగ్గర ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సిక్ అయినా, వాళ్ళు సిక్ అయినా, ఎవరైనా బంధువులు చచ్చిపోయినా ఒక లీవ్ వేయని పాపాన పోలేదు. లీవులు కావాలంటే పాడలే చచ్చిపోయిన శవాల కాడ హాస్పిటల్లో అడ్మిట్ అయినా ఫోటోలు పెట్టి లీవులు తీసుకున్న పరిస్థితి ఏర్పడది. ఇవాళ మేనేజ్మెంట్ ఈ అరాచకం చేసుకుంటూ గొప్పగా నడుపుతున్నామని ప్రభుత్వాన్ని భ్రమలలోకి దించింది. రేవంత్ రెడ్డి గారు మా ఆర్టీసీలో మీ ప్రజాపాలన, మీ ప్రజాప్రభుత్వం లేదు, కేసీఆర్ పాలన కొనసాగుతుందా లేదా? ఎవరి పాలన ఉంది ఆర్టీసీలో? కేసీఆర్ పాలన ఉన్నది, ప్రజాపాలన లేదు. ఇలా మేము ప్రజాపాలన కోరుకున్నాము, మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము, మీకు ఓట్లేసి గెలిపించినాము, మా పే స్కేల్ ఇస్తామనుకున్నాము. ఇవాళ తెలంగాణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, కొత్త బస్సులు కొనుగోలు చేస్తాము, కొత్త డిపోలు కడతాము, బస్టాండ్లు ఆధునీకరిస్తామన్నారు. ఎక్కడ చేశారండి? తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా నీ ప్రభుత్వం వచ్చినాక మన పక్క కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు జేబీఎం ఓల్ట్రా ఎవరివి? వాళ్లకు 30 లక్షలు 40 లక్షలు సబ్సిడీ ఎందుకు ఇస్తున్నారు? ఆ 30 లక్షలు 40 లక్షలు సబ్సిడీ ఇచ్చి ఆర్టీసీకి ఇవ్వకుండా మనకు ఆయనకి ఇచ్చి కిలోమీటర్ 60 రూపాయలు ఇస్తే దానికి 20 నుంచి 30 రూపాయలు నష్టమైతే ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భరించదు. ఈ నష్టాన్ని మనము పే స్కేల్ తీసుకోకుండా ఏది తీసుకోకుండా మనం భరించాలా? ఆ నష్టానికి కారణం ఎవరు? యాజమాన్యము. ఆ నష్టానికి కారణం ఎవరు? ప్రభుత్వము.
ఈ 94 ఏళ్ళ ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కున్నాయి. అందుకనే ఇవాళ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల పేరు మీద షిప్పింగ్ వాషింగ్ ఇలా సెక్యూరిటీస్ సూపర్వైజర్స్ డ్రైవర్ కండక్టర్లను కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కట్టబెట్టి ఆర్టీసీలో ఉన్న కార్మికులు రిటైర్ అయిపోతారు, ఎవరు అడగరు, మన ఆస్తులు అమ్ముకోవచ్చు. వాళ్ళకి అన్ని డిపోలు దారదత్తం చేస్తే మా డిపోలు ఈ గత ప్రభుత్వాలు ఇచ్చిన డిపోలు ఇవాళ ఎలక్ట్రో బస్సులకు ఎందుకు ఇస్తారు? వాళ్ళకు పాయింట్లు ఇస్తే బయట పెట్టుకోవాలి, కానీ మన డిపోలల్లో వాళ్ళకి స్థలాలు ఎట్లు ఇస్తారు? వాళ్ళు దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా మన ఆర్టీసీ ఉద్యోగులుగా రావాలంటే రిక్రూట్మెంట్ చేయాలి, ఆ బస్సులు ప్రభుత్వమే కొనియాలి. ఆ విధంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆర్టీసీలో అన్ని కేటగిరీలలో రిక్రూట్మెంట్ చేయాలి, మనకు పే స్కేల్ ఇవ్వాలి, తెలంగాణ ప్రజలకు మేలైన సౌకర్యం కావాలని మనం అంటున్నాం. కానీ ప్రభుత్వం విస్మరించింది కాబట్టి ఈ హరాస్మెంట్కు వ్యతిరేకంగా కార్మికులుగా మీరంతా 2వ రోజు సమ్మె విజయవంతం చేసినందుకు మీ అందరికీ రాష్ట్ర జేఏసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా జేఏసీ అండగా ఉంటుంది. ఈ అద్దె బస్సులు కూడా అద్దె బస్సు ఓనర్లు కూడా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత అద్దె బస్సులు ఉండవు, అద్దె బస్సు ఓనర్లు ఉండరు. అందులో పనిచేసే ఎవరైనా కార్మికులు ఉంటే ఆర్టీసీకి తీసుకోవాలని చెప్తున్నాము. మనతో పాటు వాళ్ళు సోదరులు కూడా బుకెట్ తింటారు. మనం తీరింగ్ తిప్పినట్టు వాళ్ళు తీరింగ్ తింటుంటారు. మన కుటుంబాలు ఉన్నట్టే ఈ అద్దె బస్సులో పనిచేసే డ్రైవర్లకు కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి జేఏసీ డిమాండ్లలో ఈ అద్దె బస్సులో పనిచేసే డ్రైవర్లను కూడా మన ఆర్టీసీలో విలీనం చేయమని డిమాండ్ చేశాము. ఇది ధర్మమైందా కాదా? ఈ ధర్మమైన ఈ డిమాండ్లను చేస్తున్నాం. ఇవాళ పిల్లలు ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటారు, డ్రైవర్ కండక్టర్లు. ఇవాళ నైపుణ్యం లేని డ్రైవర్లు తీసుకొచ్చి కొన్ని యాక్సిడెంట్లు అయి నిన్న మొన్న కొన్ని ప్రాణాలు కూడా పోయినాయి. అందుకనే ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాము, మా సమస్యలు తీర్చండి, మేము వెంటనే విధుల్లోకి చేరుతాము, ప్రజల ప్రాణాలు పోవు, ప్రజలకు ఇబ్బందులు ఉండదు, ఇబ్బంది కలిగించేది ప్రభుత్వము. ఇవాళ రవాణా శాఖ మంత్రి గారు గత మే నెలలో సమ్మె చేస్తామండి ఇండియా పాకిస్తాన్ వారు వద్దన్నాడు. అదే ముఖ్యమంత్రి గారు మేడే సందర్భంగా ఇప్పుడే ప్రభుత్వము ఏదో గాడిలో పడుతుంది, సమ్మె చేయొద్దన్నారు. తర్వాత సంవత్సరం కాలమైనా మా సమస్యలు ఎక్కడేసిన గుంగడే అక్కడే ఉన్నాయి. మరి మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించలేదు? లేబర్ కమిషనర్కు సమ్మె నోటీస్ ఇచ్చి గత మార్చి 13 తారీఖు ఇస్తే ఇవాళ దాదాపు 43 రోజులైనా కానీ ఇది యాజమాన్యం ప్రభుత్వం స్పందించలేదు. మొన్నటికి మొన్న ఐఏఎస్ కమిటీలు వేసి ఇంకో నెల రోజులు గడువడితే ఈ సమస్యలు సమ్మె విరమిస్తే అడిగితేనే అన్నం పెట్టని అమ్మ, అడగపోతే అన్నం పెడుతుందా? కాబట్టి ఈ కాలయాపన చేసే కమిటీ అనే ఉద్దేశంతో సమ్మెలకు దిగాము. సపోర్ట్ చేసిన అందరికీ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ సమ్మె ధర్మబద్ధమైంది, అదేవిధంగా న్యాయబద్ధమైంది. ఈ ఇంట్లో ఇక్కడ పనిచేసే ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కానీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కానీ మేము సమ్మెలకు ప్రభుత్వం నెట్టింది, యాజమాన్యం నెట్టింది. మా సమస్యలు చర్చించి సమస్యలు తీర్చాలని మీ ద్వారా తెలియజేస్తున్నాము. షిప్పింగ్ వాషింగ్ అంటే వదిలేసాం, మెకానికల్ అంటే వదిలేసాం, సూపర్వైజర్లు అంటే వదిలేసాం. లాస్ట్కు ప్రజాసేవ చేసే నిరంతరం ప్రజల మధ్య ఉండే కండక్టర్ డ్రైవర్లను తీసుకొచ్చి ఈ ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీలను మొత్తం కనుమరుగా చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ ఆస్తిని ఈ అంతస్తు ఈ ఆర్టీసీని కాపాడుకునే కర్తవ్యంగా భాషింది రాష్ట్ర జేఏసీ. అవునా కదా? మన ఆర్టీసీ ఉంటేనే కదా మనం ఉండేది. మన జీవనాధారమైన బస్సు ఎలక్ట్రో బస్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి పోతే ఇక బస్సే పోయినాక మన జీవనాధారం ఎక్కడ ఉంటుంది? అందువల్ల రాష్ట్ర జేఏసీ ఒక దీర్ఘంగా దూరదృష్టితోటి ఆర్టీసీ కాపాడుకోవడం కోసము, మన కార్మికుల సంక్షేమం కోసము మన పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. దానికి సంఘీభావం తెలవండి. అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్ కండక్టర్ డ్రైవర్లు ఎవరు కూడా విధులకు రావద్దు. ఏ డిపోలైనా ఎవరైనా డ్రైవర్లు కండక్టర్లు ఎవరన్నా బుద్ధి తక్కువ ఉండి అన్నం తిన్న ప్రతి వ్యక్తి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎక్కడో అక్కింపేట్ల డిపోలో పనిచేసే ఏడీసీలో లేకపోతే పికెట్ డిపోలో కానీ కంటోన్మెంట్ డిపోలో వస్తే గేటు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళను ఖబర్దారని ఒకసారి హెచ్చరిక చేసి వదిలేయాలని చెప్తున్నాం. అలాంటి పనులు తప్పుడు పనులు చేయొద్దు. ఇలా మనం సమ్మె చేయడం వల్లనే ఆర్టీసీ నిలబడుతుంది. కాబట్టి సమ్మె చేయకపోతే ఆర్టీసీ మొత్తము కనుమరుగైపోతుంది, మొత్తం ప్రైవేటీపరం అవుతుంది. అప్పుడు ఉద్యోగాలు ఉండవు, ఏముండవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా ఈ పికెట్ కంటోన్మెంట్ డిపోల సిబ్బంది ద్వారా మేమేం చెప్తున్నామంటే అన్ని కేటగిరీలలో రిక్రూట్మెంట్ చేస్తే
మీ ప్రజాప్రభుత్వానికి పేరు ఉంటుంది, మీ కృతజ్ఞతగా ఉంటారు. కాబట్టి అన్ని కేటగిరీలలో రిక్రూట్మెంట్ చేయండి, ప్రమోషన్లు ఇవ్వండి, ఆర్టీసీకి కొత్త బస్సులు కొనుగోలు చేయండి, కొత్త డిపోలు కట్టించండి, ప్రజలకు మేలైన సౌకర్యం పెట్టండి. మహాలక్ష్మి స్కీమ్ పెట్టి 48 గంటలలో ఇంప్లిమెంట్ చేసి 2.5 సంవత్సరాలని మన సమస్యల పట్ల ఇటు మేనేజ్మెంట్ ప్రభుత్వం కూడా కనీసం చొరవ తీసుకోలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? చెప్పండి మీరే. నోర్లు ఉన్నాయి కదా. आवाज दो, आवाज दो, आवाज दो. नहीं चलेगा, नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు సమ్మె విజయవంతం చేసిన ప్రతి ఆర్టీసీ కుటుంబ సభ్యులకు పేరు పేరున రాష్ట్ర జేఏసీ నాయకత్వం కృతజ్ఞత తెలియజేస్తుంది. అదేవిధంగా మొక్కవోని ధైర్యంతో మీరందరూ ఒక సైనికుల్లాగా ఒక్క బస్సు బయటికి వెళ్లకుండా ఈ సమ్మె పరిష్కారంత వరకు పోరాడాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ 2 డిపోల జేఏసీ నాయకులకు ప్రత్యేకమైన కృతజ్ఞత అభివందనలు. జై హింద్.